ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా గుంటూరు రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు ఈ రోజు ఉదయం 11 గంటలకు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ వై సత్యకుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ వనమ నరేంద్ర కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తులసి యోగేష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సత్యకుమార్ గారు నేషనల్ సెక్రటరీ గారిని దయచేసి స్టేషన్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సత్యకుమార్ గారు ప్లీజ్ కమాండ్ టు ద రైల్వే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్ బై యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సమయాన్ని వెచ్చించి మాకు ఈ కార్యక్రమం అట్లనే ఈ అమృత స్టేషన్ పథకం మన భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో ముందుతరం ఆలోచనలతోటి అలాగే వచ్చే 25 సంవత్సరాల్లో ప్రపంచ పటంలోనే అన్ని పారామీటర్స్లో కూడాను దేశాన్ని ముందు నడిపించాలి అనే విధంగా ఒక మంచి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందు పెడతా ఉంది. ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ మోడీ మార్పు ఉన్నది అనడానికి ఇవాళ గుంటూరు రైల్వే స్టేషన్ ఈస్ట్ వైపు యొక్క శంకుస్థాపన కార్యక్రమం. మోడీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దాంట్లో గుంటూరులో 3 ఆర్ఓబీలు, మంగళగిరి రైల్వే స్టేషన్, గుంటూరు ఈస్ట్ వైపు ఉన్న రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందడం, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశాల్ అనే ఒక చిన్న స్లోగన్తో వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందాలి అని మోడీ గారు కంకణం కట్టుకోవడం, ఈ కంకణానికి మనందరం కూడా స్ఫూర్తిగా నిలవడం. ఈ సందర్భంగా నేను మురళి గారిని అడుగుతున్నాము, ఈ బ్రాడీపేట నుంచి కలెక్టర్ వైపు ఏదైతే ఈ రోడ్డు ఉందో గతంలో రైల్వే గేట్ ఉండేది, అది ఇప్పుడు రైల్వే గేట్ మూసేసి గోడ కట్టారు కాబట్టి అక్కడి నుంచి కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించవలసిందిగా సభాముఖంగా ఐజే రామరెడ్డి గారిని నిర్ణయించుకుంటున్నాము. ఇలానే అనేక రకాల సదుపాయాలున్నా కూడా రైల్వే ప్రయాణం అత్యంత చౌకమైనది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని అమృత్ రైలుతో పాటు వందే భారత్ రైలు, అమృత్ భారత్ రైలు ఈ గుంటూరు నుంచి కూడా ప్రవేశపెట్టడం, ఈ గుంటూరు నుంచి అనేక వసతులతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్న రైల్వే యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రైల్వేస్ లో ఏం జరుగుతుంది అనేది మనం ఐసోలేటెడ్ గా చూడాల్సిన అవసరం లేదు. భారతదేశం 2047 నాటికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే ఏమేమి చేయాలో, ఏ రంగాల్లో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలో, ఏ రంగాలను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా కాంప్రహెన్సివ్గా ఒక డెవలప్మెంట్ మోడల్, ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసుకున్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గత 10 సంవత్సరాలుగా ఆ డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నారు. అది మనకి విజిబుల్గా కనిపిస్తుంది. వాళ్ళు దాంట్లో భాగంగానే మరి సీవేస్ కానీ, వాటర్ వేస్ కానివ్వండి, రోడ్వేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్వేస్ కానివ్వండి, ఏ రంగం తీసుకున్నా కానీ మరి ఒక పారాడైమ్ షిఫ్ట్ని ఫాలో అవుతూ ఏదో ఇంక్రిమెంటల్గా చేసామంటే చేసాం కాకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ డబుల్గా కనపడాలి, ఇంకా డబుల్గా కనపడాలి అన్నట్టుగా అంచెలంచెలుగా ఎక్స్పోనెన్షియల్గా డెవలప్ చేస్తున్నటువంటి ఈ పథకంలో భాగమే ఇవాళ 500 స్టేషన్ల పైగా అమృత్ స్టేషన్స్గా తీర్చిదిద్దడానికి ఒక ప్రోగ్రామ్ చేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జ్ఞాపకం చేయడం లాంటి కార్యక్రమాలు, అలాగే 1500 పైగా అండర్ ప్యాసెస్, ఓవర్ ప్యాసెస్ చేస్తూ రైల్వేస్ని పటిష్టం చేయాలని, రైల్వేస్ని ప్రపంచంలోని ఉత్తమమైన రైల్వేస్గా తీర్చిదిద్దాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి సంకల్పం. అది ఆయనకు తోడుగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి
మరి వికసిత సంకల్ప యాత్రలో భాగంగా ఆయన పదే పదే చెప్తూ వచ్చాడు. భారతదేశం వికసిత కావాలంటే ఏదో గవర్నమెంట్ చేసేస్తే, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ చేస్తే కాకుండా మనందరం కూడా మన స్థాయిలో భాగస్వామ్యులు కావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా అసలు రైల్వేస్లో ఏం జరుగుతుంది, మిగతా రంగాల్లో ఏం జరుగుతుంది. నిన్న ఎయిమ్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాం, మనం 5 ఎయిమ్స్ ఓపెన్ చేస్తున్నాం. అనేక మంది దాంట్లో భాగస్వాములు అయ్యారు. వాళ్ళందరూ కూడా ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తుంది, ఏ విధంగా సర్వీస్ చేస్తుందో మరి ఫస్ట్ హ్యాండ్ తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. ఇలాంటి మంచి ప్రోగ్రెసివ్ పార్టీ దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన టైం ఇది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గుంటూరు ప్రజల తరఫున, మనందరి తరఫున నాకు అవకాశం ఇచ్చినటువంటి టీఆర్ఎం గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. People who have gathered here for this mega function, I wholeheartedly welcome Sri Alla Venkatya Rama Reddy garu, Rajya Sabha MP, Sri Chandragiri Yesuratnam, MLA, Amrit Bharat Station Scheme. About 508 stations were already laid foundation stone last year in August 2023 in the first phase, and today as a second phase we will be witnessing foundation stone for about 508 stations throughout the country. And in that Guntur division in Andhra Pradesh, about 30 stations, 14 stations actually are allotted for Andhra Pradesh as nominated as Amrit Bharat. Next second electrician competition and then in practice. అట్లనే థర్డ్ ప్లేస్ సౌదికా క్రిస్టినా ఈరోజు మన కల్చర్ విభాగంలో పార్టిసిపేట్ చేసిన మన తండ్రి మన తల్లి రక్తసంబంధం చేతులు అమ్మకు సత్కరించి ఏమంటూ సత్కరించి అందజేస్తున్నారు. Electrician competition plus first prize goes to Muhammad Farazi.